వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎన్ నరసింహరాజు నర్సాపురం పార్లమెంటరీ అభ్యర్థి గూడూరి ఉమాబాల అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ జగ్గురోతు విజయ్ కుమార్ ఆకాంక్షించారు. మండల కేంద్రమైన ఆకివీడు పెద్దింట్లమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం భారీ మోటార్ సైకిల్ ర్యాలీతో పీపీఎల్ నామినేషన్ కార్యక్రమానికి బయలుదేరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ తిరుమారెడ్డి మాధవి జగదీష్, మోరా జ్యోతిరెడ్డి, కొంకట్ల దానయ్య, కుంచాడ బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఉండి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ రోజు 10:58 నామినేషన్ పూర్తి చేయడం జరుగుతుంది. మరి ర్యాలీగా వెళ్ళి రిటర్నింగ్ ఆఫీస్ దగ్గర వేయకుండా కార్యకర్తల సమక్షంలోనే ఈ నామినేషన్ కార్యక్రమం పూర్తి చేసి ఎవరైతే పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న కార్యకర్తల సమక్షంలోనే కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో మరి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇవాళ 4 మండలాల నుంచి కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున నాకు మద్దతు తెలపడానికి వచ్చినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఎప్పుడూ లేని విధంగా ఈరోజు ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గారి కార్యక్రమాలతో 5 సంవత్సరాలు కూడా జగన్ గారి పరిపాలన చూసి మరి ఈరోజు ప్రజలందరూ కూడా ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేయాలి, ఉండిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలని మరి ఎప్పటి నుంచో తెలుగుదేశం కంచుకోటగా చెబుతున్న ఈ ఉండి నియోజకవర్గాన్ని కొట్టాలనే ఉద్దేశంతో మరి ఈరోజు కార్యకర్తలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. మరి జనం ఉత్సాహం చూస్తూ ఉంటే ఉండి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో నెగ్గుతుందని స్పష్టంగా తెలుస్తోంది. తప్పనిసరిగా మరి రెండోసారి ఒకసారి నేను ఓటమి పాలైన జగన్మోహన్ రెడ్డి గారు మరి నాకు మళ్ళీ అవకాశం ఇచ్చి నరసింహరాజు అన్న ఈసారి నువ్వు నెగ్గుతావు, ఇక్కడ పోటీ చేయమని చెప్పి నన్ను ఇక్కడికి పంపించడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అటు సంక్షేమం ఇటు అభివృద్ది కుంటుపడకుండా సంక్షేమ పాలన అందించారని వైసీపీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. తొలుత వైఎస్ అవినాష్ రెడ్డి వైసీపీ కార్యాలయంలో
ముస్లిం, హిందూ, క్రిస్టియన్ సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా కలెక్టరేట్కు చేరుకుని జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్న విజయ రామరాజుకు కడప లోక్సభ వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన కలెక్టరేట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. జగనన్న హయాంలో గండికోట, సిబిఆర్లో నీటి నిల్వ పెంచామని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఇవాళ నామినేషన్ వేయడం జరిగింది. ఈ సందర్భంగా భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉండాలి, గొప్పగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. అదేవిధంగా జిల్లా ప్రజల ఆశీస్సులు, కార్యకర్తల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆశీస్సులు మెండుగా గొప్పగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గడిచిన 5 ఏళ్లలో జగనన్న ప్రభుత్వంలో జిల్లాలో ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే మరోవైపు జిల్లా అభివృద్ధి విషయంలో కూడా ఎక్కడా కుంటుపడకుండా జిల్లా అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేశాం. ముఖ్యంగా జిల్లా అభివృద్ధి విషయంలో ఒకసారి మనం చూస్తే 2 సంవత్సరాలు మనకు కోవిడ్ వలన విలువైన సమయం పోయింది. మనకు మిగిలి ఉండింది 3 సంవత్సరాలే. 3 సంవత్సరాల్లో మనం చేయగలిగినంత మంచి కూడా చేశాము జగనన్న ప్రభుత్వంలో. ముఖ్యంగా పరిశ్రమల విషయానికి వస్తే సెంచరీ ప్లై పరిశ్రమ 2021లో జగన్మోహన్ రెడ్డి గారు డిసెంబర్ మాసంలో భూమి పూజ చేశారు. 2023లో దాదాపు ప్రారంభించారు కూడా. దాదాపు ఇప్పటికే 1200 మంది అక్కడ పనిచేస్తూ ఉన్నారు. 2000 కోట్ల రూపాయలు పెట్టుబడి. అదేవిధంగా మరి కడప కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్లో కూడా ఇప్పటికే మరి ఈ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం వచ్చినాక అక్కడ ఆ లేఅవుట్ అంతా డెవలప్ చేయడము, అక్కడ పరిశ్రమలు తీసుకొని రావడము. ఇప్పటికి ఒక 3000 మంది పనిచేస్తూ ఉన్నారు. జగనన్న టార్గెట్ అక్కడ 1,00,000 మంది పనిచేసే విధంగా కారిడార్ను తీర్చిదిద్దాలని చెప్పి తప్పకుండా రాబోయే రోజుల్లో ఆయన ఆశించిన విధంగా ఆయన టార్గెట్ పెట్టుకున్న విధంగా 1,00,000 మంది ఉద్యోగులు అక్కడ పనిచేసే విధంగా కొప్పర్తి పరిశ్రమల కారిడార్ను కూడా ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా ఆదిత్య బిర్లా, అపాచీ వంటి యూనిట్లు కావచ్చు కూడా స్టడీ చేయడము, దానికి సంబంధించిన ప్రాథమిక అంచనాలు కూడా తయారు చేయడము. ఆ చేంజ్ ఆఫ్ అలైన్మెంట్ మంజూరైతే తప్పకుండా మరి ఆ కడప బెంగళూరు లైన్ శరవేగంగా పనులు పూర్తి అయ్యే పరిస్థితి కూడా వస్తుంది. నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం పొట్లూరు సమీపంలో రహదారిపై వ్యవసాయ కూలీలు ప్రయాణిస్తున్న ఆటో అదుపు తప్పి ప్రమాదవశాత్తు చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో 14 మందికి తీవ్ర గాయాలు కాగా వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. కావలి మండలం అన్నగాని పాలెనికి చెందిన కూలీలు గుడ్లూరు మిర్చి కోతలకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ సీక్వెల్ చిత్రం పుష్ప 2 ది రూల్. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు ఈ చిత్రం భారీ మొత్తంలో బిజినెస్ ని జరుపుకుంటుంది. ఇటీవలే టీజర్ మేకర్స్ విడుదల చేశారు. అయితే ఆన్లైన్లో మేకర్స్ విడుదల చేసిన ఈ టీజర్ నుంచి ఆశించిన స్థాయిలో ఫీడ్బ్యాక్ ఏమీ రాలేదు. మెయిన్ గా టీజర్ అని చెప్పి కేవలం బన్నీని చూపించడంతో కొందరు బాగా డిసప్పాయింట్ అయ్యారు. అయితే ఈ కాన్సెప్ట్ ని పక్కన పెడితే ఈ టీజర్ బిగ్ స్క్రీన్ పై అదిరిందనే చెప్పాలి. ఇక ఈ భారీ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. జగన్ పాలనలో అన్ని వర్గాలకు సమప్రాధాన్యం, బీసీ ఆత్మీయ సమావేశంలో స్పష్టం చేసిన మంత్రి కొట్టు సత్యనారాయణ. కాకినాడ సిటీ కూటమి అభ్యర్థిగా వనమాడి కొండబాబు నామినేషన్, భారీగా తరలివచ్చిన 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు. ఉండి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్ నామినేషన్ దాఖలు, విశేష సంఖ్యలో తరలివచ్చిన పార్టీ అభిమానులు. నెల్లూరు జిల్లా పొట్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం, అదుపు తప్పి ప్రమాదవశాత్తు చెట్టును ఢీకొట్టిన ఆటో. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.